నేను చాలా మంది తెలుగులోని చూసిన, ఓన్లీ తెలుగులోనే చూసిన. అదేంటంటే ఆ లైన్ చూసి, కేదార్నాథ్ దర్శనం లైన్ చూసి మంచిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మంచి వే చెప్తారు మీకు. ఒక ఇంతకు మొదలు ఒక వీడియోలో కూడా చెప్పిన, గుర్రాల మీద గాడిది లెక్క అయితే పోతుంది కేదార్నాథ్కు. సో అదొక్కటి ఏకండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే ఈ ఇయర్లో కేదార్నాథ్ కానీ, చార్ధామ్ కానీ, బద్రీనాథ్ కానీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. అండ్ కేదార్నాథ్లోనైతే కొన్ని పొరపాట్లు అయితే అవుతున్నాయి. అది కూడా మన తెలుగు వాళ్ళే, సౌత్ ఇండియన్స్ మన తెలుగు వాళ్ళే కొన్ని పొరపాట్లు వేస్తారు. అవేంటియో నేను ఈ వీడియోలో చెప్తా. అలాగే బెస్ట్ మంత్, అలాగే దర్శనం బెస్ట్ టైం ఈ వీడియోలో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, కేదార్నాథ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే వేయండి. డెఫినెట్లీ నేను రీప్లైన్ అయితే ఇస్తాను. ముందుగానైతే బడ్జెట్ ప్లాన్ చూద్దాం. సో నేను 2023లో పోయినా. సో అప్పుడు 4000 5000 సంథింగ్ ఏమో అయింది. గంతే, ఓన్లీ కేదార్నాథ్ పోయినప్పుడు. సో 2024 బద్రీనాథ్, కేదార్నాథ్ 2 పోయినా. సో 8000 దగ్గర అయింది. సో ఇప్పుడు కూడా ఒక 500 అయితే ఎక్కువ వేసుకోండి. 500 నుంచి 1000 రూపాయలు అంతే. 8000 నుంచి 9000 2 దాములు అయితే అవుతాయి కేదార్నాథ్, బద్రీనాథ్. సో చార్ధామ్ పోయేది బెస్ట్ మంత్ చెప్తా. చార్ధామ్ అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. సో ఇందులో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. సో బెస్ట్ మంత్ అంటే సో ఇవన్నీ డోర్స్ ఓపెన్ అయ్యేటి చాలా అవుతాయి. సో ఏప్రిల్ ఎండ్ చాలా అవుతాయి, లేదంటే మే స్టార్ట్ చాలా అవుతాయి. సో ఏప్రిల్ ఎండ్, మే స్టార్ట్ మీరు ఎప్పుడు పోకండి. సో 5వ నెల 25వ తారీఖు నుంచి 6వ నెల 15, 20 తారీఖు దాకా మీరు పోయిననుకో మీకు సేఫ్టీగా, ఎక్దమ్ సేఫ్టీగా, ఎవ్వరు రష్యంలో ఉండకుండా మంచిగా పోయి మంచిగా వస్తారు. ఎందుకంటే వానలు పడ్డాయి అనుకో ఆడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ మీరు ఫ్యామిలీని తీసుకోవాలన్నా కూడా సో బెస్ట్ టైం అది. ఫ్యామిలీనే కానీ కొంచెం వయసు ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే బెస్ట్ టైం అదే. నేను చాలా మంది తెలుగులోని చూసిన, ఓన్లీ తెలుగులోనే చూసిన. అదేంటంటే ఆ లైన్ చూసి, కేదార్నాథ్ దర్శనం లైన్ చూసి సగం మంది రిటర్న్ పోయిన వాళ్ళు చూసిన. అండ్ ఇంకొంతమంది ఉన్నారు, పంతులకు పైసలు ఇచ్చి 1000 రూపాయలు 1500 ఇచ్చి డైరెక్ట్గా దర్శనం పోతారు, వాళ్ళని చూసిన. నాకు తెలిసి ఇవి 2 కూడా రాంగ్ ఫ్రెండ్స్. సో ఒకటి, ఆ లైన్ చూసి భయపడకండి. రెండోది, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి. మంచిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మంచి వే చెప్తాను మీకు. ఒకటి, కేదార్నాథ్ డోర్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయి, మబ్బులు ఓపెన్ అవుతాయి, 4-15 నిమిషాలకేమో సంథింగ్ ఓపెన్ అవుతాయి. సో మీరు మాత్రం కొంచెం రిస్క్ అయితే వేయండి, కొంచెం అంటే కొంచెం. మీరు 2 లేదంటే 1:30 లేచి లైన్ పట్టండి. నాకు తెలిసి ఒక 10-15 మంది అయితే మేము ముంగట ఉంటారు. కానీ మీరు డైరెక్ట్గా 4:30 ఎప్పుడైతే 4-4:10 నిమిషాలు డోర్ ఓపెన్ అవుతుందిగా, డైరెక్ట్ మీరైతే గర్భగుడిలోకి పోతారు. ఆ అదృష్టం దక్కాలి మనకు, ఎందుకంటే ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసుకుని వస్తాం కదా. సో డైరెక్ట్గా 4 నుంచి 6:30 డైరెక్ట్ గర్భగుడిలో పోయి దర్శనం అయితే అవుతుంది మనకి. సో నేనైతే చాలా మంది తెలుగులో చూసిన, సగం యాక్చువల్గా నాకు తెలిసి వాళ్ళు దర్శనం కూడా చేయరు కేదార్నాథ్ దర్శనం. ఒకవేళ అలా పైసలు ఇచ్చి కూడా, మనం 10,00,000 పైసలు ఇచ్చి కూడా లోపలికి పోతాం చూడు, వాళ్ళు బయటకి వెళ్ళి చూపెడతారు మనం. సో లోపల దాకా వేసుకోరు, గర్భగుడి దాకా వేసుకోరు. సో మీరు కొంచెం కష్టపడండి. 2:30కు లాస్ట్ 2:30కు లేసే ప్రయత్నం అయితే చేయండి. సో లైన్ పట్టిననుకో 20-30 మంది నాకు తెలిసి ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు మంచిగా గర్భగుడిలో పోయి దర్శనం అయ్యి రిటర్న్ వస్తారు. జ్యోతిలింగాన్ని ముట్టుకోండి, మస్తు మంచిగా అనిపిస్తుంది. సో మీరు అంత ఎత్తునున్న జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి ఉంటుంది. అండ్ అలాగే అందరికీ నాకు పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే, మీకు దగ్గర కొంచెం డబ్బు ఉంటే అండ్ కొంచెం ప్లానింగ్తో మీరు కేదార్నాథ్ వెళ్తుంటే, సో మీరు హెలికాప్టర్ అయితే బుక్ చేసుకోండి. లేదంటే మీరు కింద పిట్టు, అలాగే పాలికి అని ఉంటుంది, కొంచెం డబ్బు అయితే ఖర్చు అవుతుంది. సో వాళ్ళని తీసుకోండి. కానీ గోడా కచ్చర్ మాత్రం మీరు తీసుకోకండి. ఎందుకంటే ప్రయత్నించండి, డెఫినెట్లీ మీరు ఎక్కగలుగుతారు. మీరు 100% ఎక్కగలుగుతారు. దేవుడు కదా పరీక్ష పెడతాడు, వీడు ఎక్కుతాడా ఇక్కడ అని కొంచెం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మీరు ఛాలెంజ్గా తీసుకోండి. అది కొంచెం దేవుణ్ణి, అరే నేను ఎక్కి చూపేస్తా అని ఎక్కండి. ఎందుకంటే నేను యువకుల్ని వస్తా, నడమదనే డ్రాప్ అయ్యి గోడా కచ్చర్ తీసుకొని మీదికి ఎక్కుతారు. సో ఇంతకు మొదలు ఒక వీడియోలో కూడా చెప్పిన, గుర్రాల మీద గాడిది లెక్క అయితే పోతున్నాయి కేదార్నాథ్కు. సో అదొక్కటి ఏకండి. ఎందుకంటే పశుపతినాథ్, సో ఆయన పేరే, శంకరుని పేరు అక్కడ వచ్చింది పశుపతినాథ్. సో ఆ పశువుల్ని హింసించి మనం మీద దాకపోతే సో ఆ పుణ్యం మనకు కాదు, అవికి దక్కుతుంది. సో కొంచెం చిన్న రిక్వెస్ట్,
సో మీరు కేదార్నాథ్ పోతే మంచిగా ప్లానింగ్ ఉంది, హెలికాప్టర్లో ఉండి విఐపి టైం కొంచెం ప్రయత్నిస్తే మీరు ఎక్కగలుగుతారు. సో ఎక్కండి. సో ఈ వీడియో కింద హర హర మహాదేవ్.